ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో పరమతన్నటువంటి దేవాది దేవునితో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మాట్లాడుతూ ఆ పరమతండ్రితో విన్నవించుకుంటున్న విషయం ఏంటంటే, ప్రభువా, నీ ప్రజల మీద ఇంత కోపం ఎందుకు? నీ ప్రజల మీద ఇంత ఉగ్రత ఎందుకు? నీ ప్రజలను ఎందుకు ఇలా సంహరించి వేయాలనుకుంటున్నావు? దయతో క్షమించు. నీ ఉగ్రత వారి మీదికి రానీయకుము అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని బ్రతిమలాడే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కోపము పిల్లల మీదికి వస్తూ ఉండగా ఆయన రానీయకుండగా అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ ఉగ్రత వీరి మీదికి రాకూడదు. దేవుని కోపం వచ్చిందనుకోండి, ఆయన ఎన్నో విధాలుగా శిక్షించే దేవుడని గత కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి కోపం వచ్చినప్పుడట జల ప్రళయమును కురిపించగా, జల ప్రళయం వచ్చి 40 దినముల వర్షములో భూమి అంతా కొట్టుకుపోయింది. భూమి అంతా నీటితో నింపబడ్డది. కనీసం ఒక్క చెట్టు అనేది కూడా కనిపించకుండా అన్ని జల సమాధి అయిపోయాయి. అయితే దేవునికి కోపం అంతగా వస్తే, దేవునికి ఉగ్రత అంతగా వస్తే మరి దాన్ని ఆపడం ఎలాగా, అడ్డుకోవడం ఎలాగా అంటే, ఇక్కడ మోషే తన ప్రజల మీదకి వస్తున్నటువంటి ఆ ఉగ్రతను ఇక్కడ మధ్యవర్తిగా ఉండి అడ్డుకుంటున్నాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీకు ప్రాతిశ్యమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా దేవునితో చెప్పుకుంటున్నాడు ఆయన. ప్రభువా, ఐగుప్తులో వచ్చినప్పటి నుండి, బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పొరపాట్లు చేశారు, ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో దోషములు చేశారు, ఎన్నో విధాలుగా పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. నువ్వు క్షమిస్తూనే ఉన్నావు గనక ఇప్పుడు కూడా దయచేసి క్షమించుమని చెప్పి అడ్డుపడుతున్నట్లుగా ప్రియులారా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, 106వ అధ్యాయము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడుతున్నాడు. చూడండి, ఉదాహరణకి ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు అనుకోండి, పిల్లలు అడ్డం పోతారు. పిల్లలు గొడవ పడుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు అడ్డం పోతారు. భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇంట్లో ఆ సమయంలో ఎవరుంటే వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారు, ఇక్కడ లేఖనములో కూడా ఇజ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉండగా మోషే ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతూ ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇదే 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. ప్రభువా, వాళ్ళు పొరపాట్లు చేశారు, తప్పులు చేశారు, క్షమించు. ఒకవేళ నీవు గనక నా మాట విని దయతో నా ఎడల దయ చూపించకపోయిన ఎడల, వారిని క్షమించకపోయిన ఎడల నన్ను కూడా వారితో పాటు శిక్షించేసి.
ఎందుకంటే నా పేరు జీవ గ్రంథములో ఉన్నది, ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉంది కనుక నన్ను శిక్షించవు, కనుక ఆ పేరు కొట్టివేసేయి, నన్ను కూడా వారితో పాటు శిక్షించని చెప్పి బ్రతిమలాడుతున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో గోజాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సేవకునిగా, క్రీస్తుని ఎరిగిన విశ్వాసిగా, పరిచారకునిగా నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే నీ భర్త మీదికి ఉగ్రత రాకుండా నువ్వు అడ్డుపడాలి. దేవుని సన్నిధిలో, ప్రభువా నా భర్త తప్పు చేస్తున్నాడయ్యా క్షమించు అని నువ్వు అడ్డుపడాలా. భర్త కానీ భార్య తప్పు చేసినప్పుడు అడ్డుపడాలా. తల్లిదండ్రులు కానీ పిల్లలు తప్పు చేసినప్పుడు నీ ప్రార్థన ద్వారా అడ్డుపడాలా. నీ తల్లిదండ్రులు దేవుని ఎరగక వారికి ఉన్నటువంటి అజ్ఞానమును బట్టి, అవిశ్వాసాన్ని బట్టి విరోధంగా జీవిస్తే పిల్లలుగా మీరు దేవుని సన్నిధిలో అడ్డుపడాలా. ఇజ్రాయేలు ప్రజల పక్షముగా మోషే అడ్డుపడినట్లుగా నువ్వు అడ్డుపడే వాడివిగా ఉండాలి. దేశము కొరకు అడ్డుపడే సేవకునిగా, విశ్వాసునిగా నీవు ఉండాలా. ప్రపంచ వ్యాప్తి సువార్త విస్తరించి వ్యాపించి అభివృద్ధి చెందుతూ ఉండగా నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఆ నశించిపోతున్న వారి కొరకు ప్రభువా ఇంకా కొంత సమయం ఇవ్వమని నువ్వు అడ్డుపడే సేవకునిగా, ఈ విశ్వాసమై ఉండాలా. నీ గ్రామం కొరకు నువ్వు అడ్డుపడే వాడివై ఉండాలా. నీ వంశము కొరకు అడ్డుపడేవాడివై ఉండాలా. ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్నప్పుడు ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, బబులోను దేశంలో వారు ఉన్నప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. బబులోను దేశంలో ఉన్నప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉన్నది, ప్రభువా మమ్మల్ని క్షమించి కనికరించి మా జాతికి ఉన్నటువంటి ఉగ్రత నుంచి విడిపించమని అడ్డుపడుతూ ఉన్నది. లోతు కొరకు అబ్రహాము అడ్డుపడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ సంఘము కొరకు, నీ విశ్వాసుల కొరకు, నీ సేవకుని కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, నీ బంధువుల కొరకు ప్రతి దానికి నువ్వు అడ్డుపడి ప్రార్థన చేయాలి. నువ్వు అడ్డుపడి చేసే ప్రార్థన ఏదైతే ఉన్నదో ఆ ప్రార్థన ఎవరి కోసమైతే నువ్వు అడ్డుపడుతూ ఉన్నావో వారికి దీవెనకరంగా మారుతుంది. వారికి కీడులు రావు, వారికి తెగుళ్ళు రావు, వారి నాశనము చెందరు. వారు తప్పించబడతారు, రక్షించబడతారు, విడిపించబడతారు. గనుక ఈ కాల సమయం ముందు వారి కోసం నువ్వు అడ్డుపడాలంటే ఏం చేయాలా? అడ్డుపడాలంటే వారికి ఉన్న అప్పులు నీ మీద వేసుకోవడం కాదు, వారికి సమస్యల్ని తల మీద వేసుకోవడం కాదు, వారి భారములు, వారి కష్టాలు, వారి రోగములు, వారి వ్యాధులన్నీ నీ మీద వేసుకొని దైవ సన్నిధిలో మోకాలు వచ్చి ఆయన మీద అప్పచెప్పాల, ఆయన మీద మోపాలా. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. వారు మోపట్లేదు, వారిని క్షమించమని చెప్పి నువ్వు మోకాలు వంచి ఆయన మీద నువ్వు మోపేవాడివై ఉండాలా. అబ్రహాము విషయంలో మనం చూస్తున్నాం. అబ్రహాం ఏం చేస్తున్నాడట? ఆయన పాద సన్నిధి తెగించి మాట్లాడుతూ ఉన్నాడట. ఆయన సన్నిధిలో ఏమని? లోతును రక్షించు ప్రభువా, లోతు కుటుంబాన్ని రక్షించు ప్రభువా, లోతు మీదికి ఆ ఉగ్రత రాకుండా సహాయం చేయ ప్రభు అని అడ్డుపడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, నువ్వు అడ్డుపడే వ్యక్తివిగా ఉండాలి. ఒక ఎస్తేరు వలె నువ్వు అడ్డుపడే యోబు వలె ఉండాలి. ఒక తండ్రిగా నువ్వు అడ్డుపడే ఒక సేవకునిగా, నాయకునిగా మోషే వలె నువ్వు ఉండాలి. అలా అడ్డుపడుతూ ఉన్నట్లయితే నువ్వు ఎవరి కోసమైతే అడ్డుపడుతున్నావో వారికి క్షేమము, వారికి రక్షణ, వారికి మారు మనస్సు, వారు దైవ సన్నిధికి వచ్చే అవకాశాలు, దేవుని సన్నిధిలో కట్టబడే అవకాశాలు నీ ప్రార్థన ద్వారా ఎన్నో ఉన్నాయి. అవును ప్రియులారా, ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతున్న వారు నీ ఇంటి వాళ్ళే ఉన్నారు, నీ సంఘస్థులే ఉన్నారు, నీ గ్రామస్తులే ఉన్నారు, నీ దేశమే ఉంది, నీ బంధువులే ఉన్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థించి వారి కొరకు దేవుని సన్నిధిలో అడ్డుపడు ప్రభువా, వాళ్ళు తెలుసో తెలియక తప్పు చేస్తున్నారయ్యా, వారిని క్షమించు ప్రభువా, వారిని మన్నించు ప్రభువా, వారి ఎడల కృపను చూపు ప్రభు అని చెప్పి మోషే వాళ్ళను అడ్డుపడితే ఆనాడు అడ్డుపడినటువంటి దానికి ఏ విధంగా అయితే దేవుడి కృపను చూపాడో ఆ విధంగా నీ కృపను చూపుతాడు. నీతో పాటు నీ కుటుంబస్తులు, నీతో పాటు నువ్వు ఎవరి కోసమైతే ఆరాటపడుతున్నావో వారందరికీ కృపను చూపిస్తాడు. ఆ కృప దైవ అనుగ్రహం అనుగ్రహించి మనలందరినీ దీవించి క్షేమములో సమాధానంలో ఉంచుతుంది. అతి కృపాతిరేక దేవుడు మనకిచ్చినట్లుగా అడ్డుపడుదాం ప్రార్థనలో, అడ్డుపడే ప్రార్థన మనము కలిగి జీవించుదాం. అతి కృపాతిరేక దేవుడు మనకిచ్చునుగాక.
ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు. నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని, అడ్డుపడినట్లుగా అడ్డు నిలబడి మేమును వారును రక్షించమన్నట్లుగా అటువంటి ప్రార్థన జీవితాన్ని ఆత్మీయతను మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.